హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము కొబ్బరన్నం చేసుకోబోతున్నాం. చిన్నమ్మాయి ఉంది. రేపు సండే పొద్దున్నే వెళ్ళిపోయిద్ది అనమాట. ఇవాళ శనివారం. అయితే కొబ్బరన్నం చేస్తానమ్మా, నువ్వు టమాటాలు కట్ చెయ్యి, డాడీ ఉల్లిపాయలు కట్ చేస్తారు అని చెప్పింది. అదేంటమ్మా మొత్తం నేను కట్ చేస్తాలే అంటే, కాదు డాడీ భలే బాగా సన్నగా నైస్గా కట్ చేస్తారు అని చెప్పింది. సరేలే అని చెప్పి నేను ఇంట్లో కూర్చున్నా, ఆయన బయట కూర్చున్నారు. ఎందుకంటే పాపకి ఆవిరి ఎక్కువ, ఉల్లిపాయల ఆవిరి ఎక్కువ కదా, కళ్ళు మంటలని ఏడుస్తుందని ఆయన బయట కట్ చేస్తున్నారు. నేనైతే మాత్రం ఇంట్లో కట్ చేస్తున్నాను. చూడండి, పాపకి బొమ్మలు పెడితే చాలు ఎంత చక్కగా ఆడుకుంటుందో, అస్సలు ఏడిపిదండి. అంత మంచి పాప. నా పిల్లలైతే చిన్నప్పుడు మామూలుగా ఏడ్చేవాళ్ళు కాదు, అన్నం కూడా తినిచ్చేవాళ్ళు కాదు. అది ఇదిగోండి బయట కట్ చేస్తున్నారు చూసారుగా. ఈయనకు కూడా బాగానే ఇష్టం కూరగాయలు తరిగి తరిగి నాకు హెల్ప్ చేసి అలాగ అలవాటైపోయి చక్కగా ఉల్లిపాయలు మాత్రం బాగా తరిగిస్తారు. నాకు కత్తిపీటతోనే ఇష్టం, ఆయనకి కత్తిపీటతోనే ఇష్టం. చాకులు అలవాట్లేవు అయినా కానీ ఇప్పుడు నేను చిన్నగా కట్ చేశాను. అయిపోండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. మొత్తానికి సగానికి సగం తీసేస్తారు. పై తొక్కు ఇంత మందం ఉన్న ఉల్లిపాయకి తీసేస్తారు. నీట్గా ఉండాలన్నమాట. ఇదిగోండి కేజీన్నర షింక్లో కడిగితే స్మెల్ వచ్చిద్దని బయట కూర్చొని 2 డేక్షాల్లో ఎన్నిసార్లు కడుగుతారో చెప్పలే. ఏంది ఇంకేం ఉంటుంది, చప్పగా ఉంటుంది అంటే, అబ్బా వాపమ్మో నీ చప్పదనమో, ఇట్టాగే నీట్గా కడుక్కోవాలి అని అంటారు. ఇట్లాగా బిర్రుగా పిండేసేది మా నాన్న. మటన్ కానీ చికెన్ కానీ కోడిని కోసాడంటే ఇంట్లోనే కోస్తాడు. నేను చక్కగా ఒక్కసారి మటన్ అయితే ఇంక అసలు ఎన్నిసార్లు బిర్రుగా పిండేస్తారు. అది చూడగానే మా నాన్న గుర్తుకొచ్చాడు. ఇదిగోండి బాస్మతి రైస్, ఇది చికెన్, ఇవి కొబ్బరి పాలు తీసేసి పక్కన పెట్టింది. మేము ఈ రెడీ చేసేసరికి, ఉల్లిపాయలు టమాటాలు రెడీ చేసేసరికి మా అమ్మాయి పాలు తీసి పెట్టింది. ఎందుకంటే ఉప్పేసి నీళ్లు పోసి ఒక్క అరగంట నానేయండి. మరీ ఎక్కువ వేయబాకండి, ఉప్పు ముక్కకు పట్టేసిద్ది. నానేయండి, ముక్క ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు ఒకసారి అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నానబెట్టుకున్నాం, ఇదిగోండి పాలు తీసిన పిప్పు, ఇంకా అది పడేసుకోవటమే, దేనికి పనికిరాదు. అది ఇక డేక్ష పెట్టి నెయ్యి వేసింది, ఆయిల్ వేసింది, చెక్క లవంగ పువ్వు జాజికాయ యాలకులు ఇవన్నీ వేసిందండి. దాని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా తక్కువే వేసిందనమాట. అది వేగిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసిందండి. చాలా అంది. నేనైతే దండిగా వేస్తా. మా అమ్మాయి సింపుల్గా చేసేసిందండి, చాలా బాగుంది అనుకోండి. ఇది పుదీనాకు కొత్తిమీర. చూసారుగా కొత్తిమీరది లాస్ట్ చక్కగా వేగనిచ్చింది బాగా ఆయిల్లో. ఈ 2 కూడా పెద్ద నాక్సాన్ అయిపోయింది అనుకోండి. నా కూతురు ఉప్పు వేసిందండి, కొంచెమే వేసింది. అమ్మ మళ్ళీ వాటర్ పోసాక వేసుకోవచ్చులే అని చెప్పి, అది అసలు ఇక వాటర్ పోసే ఛాన్సే లేదు. 2 కొబ్బరికాయలు పాలు చిక్కంగా వచ్చాయి అనుకోండి, భలే ఉందనుకోండి అన్నం అయితే. పసుపు వేసిందండి, మర్చిపోయాను. పసుపు ఉప్పు 2 వేసింది. ఇక పాలన్నీ పోసింది, కరెక్ట్గా సరిపోయాయి అనుకోండి. మా మనవరాలు చూసారా, బూందీ తినమని ఆ డబ్బాలో ఇస్తే ఆ వాటర్ బాటిల్లో మూత ఉంటే దాంట్లో పోసుకోను, మళ్ళీ అదిగోండి మళ్ళీ దీంట్లో పోయాను. ఇదే వాళ్ళకి ఏముందండి దిగులాచంత,
ఆడుకోవడం తప్పితే టీవీ చూస్తాం తప్పితే ఏం చక్కగా ఆడుకుంటుందో. తెరిలిపోయిందండి కొబ్బరి పాలు. ఇక బియ్యం వేసేస్తుంది. దీనికి కూడా కొలతేనండి. గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు. నీళ్ళు కాదు, పాలు, కొబ్బరి పాలు. మనకి చాలేదనుకోండి కొబ్బరి పాలు, వాటర్ కూడా పోసుకోవచ్చు, ఏం బాధలేదు, చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 కట్టలు గోంగూర తెమ్మంటే 3 తెచ్చారు. నేను 2 కోసా, ఒక కట్ట పడేసా. ఆ ఒక్క కట్ట ఎంత, ఇంకోటి తీసుకొచ్చుకోవాలి, లేకపోతే అది పచ్చడే కొంచెం కూడా కాదు. దానికోసం ఇంక కష్టపడటం ఎందుకులే అని చెప్పి ఎండబెట్టా బయట, ఎండనీలే అని 3 కట్టలు కోసానండి. అది మాత్రం నా వంతు ఏంటంటే గోంగూర నేను బాగా చేస్తానని పిల్లలకి అందరికీ బాగా ఇష్టం. అందుకని నేను గోంగూర చేసా, పెరుగు చట్నీ చేసా. మా అమ్మాయి అయితే కొబ్బరి అన్నం చేసేసింది. చూడండి నెయ్యి పోస్తుంది. ముందు ఆయిల్లో కూడా పోసింది, తర్వాత ఇప్పుడు చాలా మంది ఎందుకు ఎగటేసిద్ది అని చెప్పింది. పక్కనే స్టవ్ మీద కూర ఉడుకుతుంది, చికెన్ కర్రీ. ఇదైతే చూపించలేదులేండి, ఎప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక అంతే. ఇది మాత్రం ఇప్పుడు కొత్తగా చేసింది కాబట్టి చూపిస్తున్నాను. మళ్ళీ పుదీనాకు కొత్తిమీర సన్నగా తరిగి చల్లేసింది. ఓకేనా? నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్